హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ని. మీరు చూస్తున్నారు మన రాజమండ్రి అక్వాకింగ్ స్టోర్. సో ఈరోజు ఈ వీడియోలో అయితే నేను నా దగ్గర ఉన్న ఫిషెస్ అనేవి చూపిస్తాను. అంటే కంప్లీట్ ఫిషెస్ అన్నీ కూడా ఈరోజు అయితే చూపించను. సో ఏదైతే ఈ ఛాంబర్ ఉందో ఫస్ట్ ఈ ఛాంబర్ అంతా కూడా నేను ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. సో వీడియో అనేది అయితే కంటిన్యూగా అయితే వాచ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మనమైతే ఫస్ట్ లాస్ట్ నుంచే వద్దాం. సో మనమైతే ఫస్ట్ ఈ ట్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ ట్యాంక్లో కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చేసి మన రెడ్ బెలూన్ ప్లాటీ అనమాట. చూసుకోవచ్చు, డార్క్ కలరేషన్తో అయితే ఉంది. నేను ఇంతకుముందు ఫామ్ మెయింటైన్ చేసినప్పుడు అయితే డిస్ప్లే ట్యాంక్లో వేసి చూపించేవాడిని, కానీ ఇప్పుడైతే మన దగ్గర ప్రతిదీ కూడా గ్లాస్ ట్యాంకే కాబట్టి నేనైతే వీడియో అనేది డైరెక్ట్ అయితే తీస్తున్నాను అనమాట. డార్క్ రెడ్ ఉన్నా బ్లాక్ ఉన్నా సరే మీరు బ్యాక్గ్రౌండ్ వైట్ పెట్టుకుంటే చాలా హైలైట్గా అయితే కనిపిస్తుంది ఫిష్ అనేది. సో దాని యొక్క క్వాలిటీ అనేది మీకు చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో మన దగ్గర ఉన్న ఈ ప్లాటీస్ అన్నీ కూడా అడల్ట్ సైజెస్ అనమాట. ఎవరైనా సరే బ్రీడ్ చేద్దాం అనుకుంటే కనుక వెంటనే అయితే నన్ను కాంటాక్ట్ అయిపోండి. మన దగ్గర ఈ ప్లాటీయే కాదండి, నెక్స్ట్ ఈ ప్లాటీలోనే వేరే వెరైటీ కూడా మన దగ్గర అయితే ఉంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మిక్కీ మౌస్ ప్లాటీ అనమాట. సో ముందు చూసింది అయితే అది రెడ్, డార్క్ రెడ్ అనమాట, అది బెలూన్ ప్లాటీ అంటారు. ఇది వచ్చేసి మన మిక్కీ మౌస్ ప్లాటీ. అండ్ ఈ మిక్కీ మౌస్ ప్లాటీతో పాటు మన దగ్గర ఇంకో ప్లాటీ కూడా ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ప్లాటీ నేమ్ వచ్చేసి ల్యాంథర్ ప్లాటీ అంటారు అనమాట. ఇదైతే నాకు బయట ఎక్కడ కూడా దొరకలేదు అనమాట. నా ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ అనమాట, నర్సాపురంలో, తను కూడా ఒక అక్వేరియం షాప్ అయితే రన్ చేస్తున్నారు. అతని దగ్గర నుంచి అయితే నేను తీసుకోవడం జరిగింది. ఒక 2 pairs అనేవి అతను ఇచ్చారనమాట నాకు. సో అవి బేబీ ఫ్రైస్ ప్రొడ్యూస్ చేసి ఇప్పుడైతే ఇంత బల్క్ క్వాంటిటీలో అయితే నా దగ్గర ప్రొడ్యూస్ అయినాయి. చూసుకోవచ్చు, ప్లాటీలో రెడ్, ఎల్లో అండ్ లైట్ ఆరెంజ్ ఇవంతా కూడా కామన్. కానీ ఇది చూడడానికి ఎలా ఉంటుంది అంటే బ్లాక్ ప్లాటీలో అయితే ఉంటుంది. కంప్లీట్ బ్లాక్ ఉండదు, అలా అని చెప్పి వైట్ ఉండదు. చూస్తున్నారు కదా, పైన పార్ట్ అంతా కూడా బ్లాక్ టైప్ వచ్చి కింద బాడీ పార్ట్ అంతా కూడా వైట్ టైప్లో అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఫ్రైస్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఫిష్ అనేది మీకు చూపిస్తాను, మీరైతే చూడండి. సో ఈ ఫిష్ గురించి అయితే నేను ప్రత్యేకించి చెప్పవసరం లేదు, ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన ఫిష్ అనమాట. ఇది వచ్చేసి మన టైగర్ బార్బ్. ఇందులో టైగర్ బార్బ్తో పాటు మీకు అక్కడ ఎల్లో కలర్లో ఉండి బ్యాక్ ఫిన్ మీద డాట్ కనిపిస్తుంది కదా, అది వచ్చి రోజీ బార్బ్ అంటారనమాట. ఇవి రెండు కూడా బార్బ్ వెరైటీస్. ఈ బార్బ్స్తో పాటు ఇక్కడ ఇంకోటి టెట్రా కనిపిస్తుంది కదా, దీన్ని వచ్చేసి సర్ఫీ టెట్రా అంటారనమాట. సో చూస్తున్నారు కదా, ఇది ప్లెయిన్ ట్యాంక్ అండి. ప్లెయిన్ ట్యాంక్ వల్ల మీకు ఇది కలరేషన్ అనేది అంతగా అయితే కనిపించట్లేదు. ఒకసారి నా ప్లాంటెడ్ ట్యాంక్లో చూపిస్తాను, దాని కలరేషన్కి దీని కలరేషన్కి చాలా వేరియేషన్ అయితే వస్తుంది. సో మనమైతే మన ప్లాంటెడ్ ట్యాంక్లో ఉన్న సర్ఫే టెట్రా అనేది చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మన ప్లాంటెడ్ ట్యాంకు. ఇందులో డార్క్ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఈ బ్యాచ్ అంతా కూడా సర్ఫే టెట్రా అనమాట. సో నేచర్ ట్యాంక్లో ఉంటే ఇంత కలరేషన్ అనేది ఉంటుంది అనమాట. సేమ్ బ్యాచ్ ఆఫ్ టెట్రా ఇందులో తీసుకొచ్చి వేస్తే ఎంత కలరేషన్ అయితే ఉంది అంటే అది న్యాచురల్ ఎన్విరాన్మెంట్ దాని మీద చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ట్యాంక్లో ఉన్నాయన్నీ కూడా జెబ్రా డానియల్స్ అనమాట. డిఫరెంట్ కలర్స్ ఆఫ్ జెబ్రా డానియల్స్. ఇది కూడా రెగ్యులర్గా అందరి దగ్గర చూసే వెరైటీ ఆఫ్ ఫిష్ అనమాట. సో మన దగ్గర ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న ప్రతి ఫిష్ కూడా సేల్గా అయితే అవైలబుల్గా ఉంది. ఇంతకుముందు ఏ విధంగా అయితే మనం ఫామ్ మెయింటైన్ చేసినప్పుడు ఆల్ ఓవర్ ఇండియా షిప్మెంట్ చేసేవాళ్ళము, సేమ్ ఇప్పుడు కూడా అలాగే ఆల్ ఓవర్ ఇండియా షిప్మెంట్ అయితే పాసిబిలిటీ అయితే ఉంది. సో చూస్తున్నారు కదా, మీకు ఏదైనా ఫిష్ కావాలి అంటే కనుక స్క్రీన్ షాట్ తీసి నాకైతే అది వాట్సాప్ చేయండి. సో మనమైతే నెక్స్ట్ ఫిష్కి అనేది వెళ్ళిపోదాం. సో ఈ ట్యాంక్లో కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చేసి కంప్లీట్గా ఒక వైల్డ్ వెరైటీ అనమాట. సో ఇవన్నీ కూడా ఆఫ్రికన్ చిక్లెట్స్. చూస్తున్నారు కదా, మన దగ్గర స్మాల్ సైజ్ ఆఫ్ ఆఫ్రికన్ చిక్లెట్స్ అనేవి సేల్కి అయితే అవైలబుల్గా ఉన్నాయి, చూసుకోవచ్చు. చాలామంది నన్ను అయితే ఫుడ్ ప్యాకెట్స్ ఏమేమి ఉన్నాయని అడిగారు. సో నేను ఈ వీడియోలో ఫుడ్ ప్యాకెట్స్ కూడా చూపిస్తాను, మీరైతే చూడండి.
సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్న ఈ ఫుడ్ ప్యాకెట్స్ అన్నీ కూడా నా దగ్గర అయితే సేల్కి అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ముందుగా మీరు చూసుకున్నట్టయితే ఇది ఆప్టిమమ్ 1 kg ప్యాకెట్ అనమాట. ఎవరైతే బల్క్గా ఫిష్ మెయింటైన్ చేస్తారో వాళ్ళు ఇలాగా కేజీ ప్యాకెట్ తీసుకుంటే వాళ్ళకి అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. ఇది వచ్చేసి ఆప్టిమమ్ బ్రాండ్ నుంచి ఉంది. సేమ్ లోగోతో టయో కూడా ఉందన్నమాట. కానీ కంపేర్ టు ఆప్టిమమ్ ఈ టయో అనేది కొంచెం లో ప్రోటీన్ కంటెంట్తో అయితే ఉంటుంది. సో నార్మల్గా జనరల్ ఫిష్ మెయింటైన్ చేసే వాళ్ళు అయితే ఈ టయో యూస్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది మన సబ్స్క్రైబర్స్ నన్ను అడిగింది అయితే ఆప్టిమమ్ 3-in-1. సో ఈ ఆప్టిమమ్ 3-in-1 అనేది ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే నేను ఆర్డర్ ప్లేస్ చేసి మరీ తెప్పించాను. సో చూసుకోవచ్చు 100 grams ప్యాకెట్స్ అనేవి మన దగ్గర సేల్కి అనేది అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మైక్రో పిల్లెట్ అనమాట. ఏదైతే స్మాల్ మౌత్ ఫిషెస్ ఉంటాయో వాటికైతే ఇది ఈజీగా ఉంటుంది. నేను అయితే నా బేటాస్ కూడా ఈ మైక్రో పిల్లెట్ యూస్ చేస్తాను. చూసుకోవచ్చు కంపెనీ నేమ్ ఆప్టిమమ్ బ్రాండ్ నుంచి అయితే ఉంది. నెక్స్ట్ సేమ్ మైక్రో పిల్లెట్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఛాంపియన్ బ్రాండ్ నుంచి అయితే ఉందన్నమాట, ఛాంపియన్ కంపెనీ నుంచి. సో ఇది వచ్చేసి చిన్న సైజ్ పిల్లెట్లా ఉంటుంది, కానీ ఛాంపియన్ బ్రాండ్ది అయితే కంప్లీట్ పౌడర్లా అయితే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఫ్లవర్ హార్న్స్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు నన్ను అడిగింది ఏంటంటే ఒరిజినల్ ఫ్లవర్ హార్న్ హంపీ హెడ్ ఫుడ్ కావాలన్నారు. సో అది కూడా నేను అయితే తెప్పించాను అనమాట. చూసుకోవచ్చు మార్కెట్లో డూప్లికేట్ అనేది ఎక్కువగా వస్తుంది. సో నేనైతే ఒరిజినల్గా మనకి సబ్స్క్రైబర్స్కి ఇద్దామనేసి నేనైతే తెప్పించాను. మన దగ్గర ఎక్స్పో కంపెనీది హంపీ హెడ్డే కాకుండా నెక్స్ట్ సేమ్ ఎక్స్పో కంపెనీ నుంచి ఎవర్ రెడ్ కూడా ఉందన్నమాట సేల్కి. ఇది కూడా ఒరిజినలే. సో నేను ఇదివరకే వీడియోలో ఒరిజినల్కి డూప్లికేట్కి వేరియేషన్ ఎలాగా చూడాలో చెప్పాను. ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ అయితే మీరు చెక్ చేయండి. సో ఫైనల్లీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మన టయో యొక్క చీప్ అండ్ బెస్ట్ ఫుడ్ అనమాట. ఎవరైతే బిగినర్స్ ఉంటారో చిన్న చిన్న మాలీస్ కానీ మిక్స్డ్ గప్పీస్ కానీ అలాంటివి మెయింటైన్ చేస్తారో వాళ్ళకైతే ఇది ఫ్రెండ్లీ బడ్జెట్ అయితే ఉంటుంది ఈ ప్యాకెట్స్ అనేవి. సో చూస్తున్నారు కదా, ఓవరాల్గా నా దగ్గర ఉన్న ఫుడ్ ప్యాకెట్స్ అయితే ఇవి. ప్లస్ ఈ ఫుడ్ ప్యాకెట్స్తో పాటు మన దగ్గర ఇంకొక ఫుడ్ ప్యాకెట్ కూడా ఉంది, మీకు అదైతే నేను చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నా చేతిలో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఛాంపియన్ కంపెనీ నుంచి అనమాట, డ్రై ట్యూబీఫ్లెక్స్ వాము. ఇది బేటాస్కి కానీ మీ టర్టిల్స్ కానీ ఏ టైప్ ఆఫ్ ఫిష్ అయినా సరే తింటుంది అనమాట. సో ఇది కూడా మీరు వీక్లీ వన్స్ ఎప్పుడైనా సరే మీ ఫిష్కి ఫీడ్ చేస్తే మంచి ప్రోటీన్ కంటెంట్ అనేది మీ ఫిష్కి అయితే అందుతుంది. సో ఇది కూడా మన దగ్గర అయితే సేల్కి అనేది అవైలబుల్గా ఉంది. ప్రైజెస్ ఏవి కూడా నేనైతే వీడియోలో మెన్షన్ చేయట్లేదు. ఎవరికి ప్రైజెస్ కావాల్సిన సరే నేనైతే నా పర్సనల్ వాట్సాప్ నెంబర్కి అయితే టెక్స్ట్ చేయండి. సో ఈ వీడియో అనేది నేను ఎక్కడితో అయితే ఆపేస్తున్నాను అనమాట. మన నెక్స్ట్ వీడియోలో మీకు ఈ సైడ్ ఉన్న ఛాంబర్లో ఉన్న వెరైటీ ఆఫ్ ఫిష్ అన్నీ కూడా నేనైతే మీకు చూపిస్తాను, ఏ ఫిష్ ఉందో ఏంటో క్లియర్గా. సో వీడియో అనేది నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.